హలో! హాయ్! నమస్తే. సో, ఈరోజైతే మనము ఏడీఆర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఏడీఆర్ అంటే ప్యాచ్ డిప్లాయ్‌మెంట్‌లో ఏడీఆర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనం ప్యాకేజ్‌ని డిప్లాయ్ చేయాలి అంటే మనం ఏడీఆర్‌ని యూజ్ చేస్తాం. సో, ఏడీఆర్ అంటే ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ రూల్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మాన్యువల్‌గా మనము ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకొని, దాని తర్వాత మనము డిప్లాయ్ చేస్తాం కదా! సో, అలా గాకుండా డైరెక్ట్ ఆహ్, ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, ఒకసారి మనం చూద్దాం. సో, దీన్ని ఎలా క్రియేట్ చేద్దాం అనేది. సో, మనకైతే ఇక్కడ ఏడీఆర్ అని క్లిక్ చేసామంటే అప్డేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్. సో, మనకిక్కడ టాప్ సైడ్ అన్నా మీరు వెళ్ళొచ్చు. లేదంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంప్టీ స్పేస్‌లో క్రియేట్ ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ రూల్ దాన్ని క్లిక్ చేయండి. సో, మనకు నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఈ డిప్లాయ్‌మెంట్‌కి. ఇది డైరెక్ట్ డిప్లాయ్‌మెంటే అనుకోండి ఇంగ. ఓకే. సో, నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ ప్రొవైడ్ ఏడీఆర్ అండర్ స్కోర్ ఇది ఆగస్ట్ మంత్ అనుకుంటే మనము ఆగస్ట్ అని చెప్పేసి మనం ఇవ్వచ్చనమాట ఇయర్. ఓకే. సో, టెంప్లేట్స్ ప్యాచ్ చూసే టెంప్లేట్ పెట్టుకోవచ్చు బై డిఫాల్ట్. లేదంటే మీరేమైనా టెంప్లేట్ క్రియేట్ చేసుకుంటే ఆ టెంప్లేట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లేట్ ఏమి అంటే సెట్టింగ్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్‌లో. ఇవన్నీ సెట్ చేసుకొని దీన్ని టెంప్లేట్‌గా సేవ్ చేస్తారనమాట. అది గూడా మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ అన్నిటిని ఒకేసారి. ఏం టెంప్లేట్ లేదంటే మీరు ఎంప్టీగానే పెట్టుకోవచ్చు. ఇదేం పెద్ద మానిటరీ అయితే కాదు. సో, నెక్స్ట్ కలెక్షన్. సో, కలెక్షన్ నేను ఆల్రెడీ కలెక్షన్ పెట్టున్నా. ఏడీఆర్ ఆగస్ట్ మంత్ ప్యాచెస్ అని చెప్పేసి. సో, కలెక్షన్ యూజ్ చేస్తున్నా. సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్ కొత్తగా క్రియేట్ చేయాలి గ్రూప్. సో, అందుకే నేను సెకండ్ ఆప్షన్ బై డిఫాల్ట్‌గా ఉంటుంది. దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఎనేబుల్ ది డిప్లాయ్‌మెంట్ ఆఫ్టర్ దిస్ రూల్ ఈస్ రన్. సో, మనం రూల్‌ని క్రియేట్ చేసిన వెంటనే డిప్లాయ్‌మెంట్‌ని ఎనేబుల్ చేయాలంటే మనం ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. లేదు జస్ట్ రూల్ ఒకటి క్రియేట్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ మనం తర్వాత చేసుకుందాం అనుకుంటే ఈ ఆప్షన్ మీద తీసేయొచ్చనమాట. సో, నేనైతే ఆటోమేటిక్‌గా అన్నీ ఒకేసారి జరిగిపోవాలన్నా కాబట్టి ఇది ఎనేబుల్ లేకుండా ఇస్తున్నా. సో, నెక్స్ట్ రిక్వైర్డ్ మోడ్ డిప్లాయ్‌మెంట్ ఎర్రర్స్ అన్నీ కూడా సక్సెస్ ఓకే. హ్మ్. ఇవన్నీ నో ప్రాబ్లమ్. లైసెన్స్ కూడా ఆటోమేటిక్‌గా అగ్రీ చేస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకు 64 బిట్ మాత్రమే డిప్లాయ్ చేస్తాం కాబట్టి 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు పర్టిక్యులర్ కేవీస్ మాత్రమే డిప్లాయ్ చేయాలంటే ఆర్టికల్ ఐడీ మీరు తీసుకోవచ్చు. లేదంటే గనుక వదిలేసేయొచ్చు. సో, నేనైతే పర్టిక్యులర్ కేవీ నాకు అవసరం లేదు. సో, నేను డేట్ తీసుకుంటున్నా. సో, డేట్ అండ్ డివైస్ వచ్చేసి మనకు ఒక 1 డే ముందు రిలీజ్ అయిన ప్యాచెస్‌ని కూడా మనము తీసుకోవచ్చనమాట. కాబట్టి లాస్ట్ 1 డే బై డిఫాల్ట్‌గా ఉంటుంది. లేదన్నారంటే మీరు లాస్ట్ 3 వీక్స్ అనే పెట్టుకోవచ్చు. అంటే 21 డేస్. అంటే మనకు ఈ మంత్‌లో రిలీజ్ అయినన్ని మనకొచ్చేస్తాయన్నమాట. ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సినదొచ్చేసి ఆహ్, లాంగ్వేజ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ దెన్ యూ కెన్ సెలెక్ట్ లాంగ్వేజ్. సో, లేదంటే బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఇది సెలెక్ట్ చేయనవసరం లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ ప్రొడక్ట్‌ని మనం డిప్లాయ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో, బై డిఫాల్ట్ మనం అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం కదా! సింక్రనైజేషన్ దగ్గర. సేమ్ ప్రొడక్ట్స్ మీరు మళ్ళా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ డిప్లాయ్‌మెంట్ రూల్‌కి మనం ఏం ప్రొడక్ట్స్‌కైతే మనం ప్యాచెస్ వేయాలనుకుంటున్నామో అది మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్లాయ్‌మెంట్ రూల్ వచ్చేసి మనం విండోస్ 10 ఒకటే వేయాలనుకుంటున్నాం ప్యాచెస్‌ని. సో, ఓన్లీ విండోస్ 10 ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అన్నీ ఎంప్టీగా ఉంటాయి. ఏం సెలెక్ట్ చేసి ఉండదు. నీకు ఏం ప్రొడక్ట్ కావాలో ప్యాచెస్ అది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలనమాట. నేనొచ్చి విండోస్ 10 సెలెక్ట్ చేస్తున్నా. విండోస్ 10, 1903 అండ్ లైట్. దెన్ రిక్వైర్డ్ వచ్చేసి మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఆల్రెడీ ఇచ్చాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 100 అని ఉంది. అంటే ఒక 100 డివైస్‌లకి ఎక్కువ ఉంటే మనము రిక్వైర్డ్ అనేది ఇది ఆటోమేటిక్‌గా డిప్లాయ్ చేస్తదనమాట. సో, ఇలా పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే గ్రేటర్ థాన్ ఈక్వల్ 1 అంటే ఒక్క డివైస్ అన్నా ఇంగా ఎక్కువ డివైస్‌కి ఏదన్నా ఒక ప్యాచ్ రిక్వైర్డ్ ఉంది అంటే ఆ ప్యాచ్‌ని ఇంక్లూడ్ చేసుకో అని చెప్తున్నాననమాట. ఓకే. సో, ఇలా. అంటే ఇది సెర్చ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన ఇది ఒకసారి చూడండి. ఆర్కిటెక్ట్ 64 బిట్‌లో చూసుకుంటది ఫస్టు. దాని తర్వాత 3 వీక్స్‌లో అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటుంది.
దాని తర్వాత మన ప్రోడక్ట్ చూసుకుంటుంది. విండోస్ 10 అప్డేట్స్‌ని పక్కన పెడుతుంది. దాని తర్వాత విండోస్ 10 అప్డేట్స్‌లో కూడా ఏ డివైస్ కింద అంటే ఒక అప్డేట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కుములేటివ్ అప్డేట్. ఆ కుములేటివ్ అప్డేట్ ఒక్క డివైస్ కన్నా ఎక్కువ డివైసెస్‌కి అవసరం ఉంది అంటే ఆ అప్డేట్‌ని ఇది ఇంక్లూడ్ చేసుకుంటదనమాట. ఆ ఎస్‌ఓజీ గ్రూప్‌లోకి. లేదంటే ఆ అప్డేట్‌ని తీసుకోదు. ఓకే. సో, అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్స్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ పెట్టాలి. మనకి ఏం కావాలనేది. ఓకే. సో, మనకు ఆహ్, సింక్రనైజేషన్ టైమ్‌లో మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తామో సేమ్ అదే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, క్రిటికల్, డెఫినిషన్, ఫీచర్స్ మనం ఇస్తాం కదా! అప్‌గ్రేడ్స్ అలాంటివన్నీ కూడా. సో, మీరు ఏమి నాకు తెలీదంటే మొత్తం సెలెక్ట్ చేసుకున్న ఏం ప్రాబ్లమ్ లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఏం సింక్ అయింటదో సింక్ అయిన దగ్గర నుంచే తీసుకుంటది కదా! ఏది కొత్తగా సింక్ చేయదు కదా! కాబట్టి మీకేం ప్రాబ్లమ్ లేదనమాట. ఏది పెట్టుకున్నా కూడా. తెలిసుంటే గనుక మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఏం కావాలది. ఓకే. సో, మనమైతే సెక్యూరిటీ అప్డేట్ ఆల్రెడీ ఉన్నాయి. మనం టూల్స్ ఏం లేవు కాబట్టి మనం దీన్ని తీసేస్తాం. ఇన్ కేస్ మీకు డౌట్‌గా ఉందంటే మీరేం జస్ట్ ఊరికే బ్యాక్‌కెళ్ళేసి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏం సెట్ చేశారో మీ కంపెనీలో. మనం ఒకసారి చూద్దాం. మనం ఏం పెట్టామనేది. సో, సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్‌కెళ్ళామంటే సైట్ సెట్టింగ్స్‌లోకి సో, మనకు తెలుస్తుంది క్లాసిఫికేషన్స్. మనం ఏం పెట్టాం ఇక్కడ క్రిటికల్, సెక్యూరిటీ అండ్ అప్‌గ్రేడ్స్ పెట్టామనమాట. సో, వి కెన్ యూజ్ సేమ్. సో, మనం కూడా సేమ్ దాని మాదిరిగే ఏం పెడదాం క్రిటికల్, సెక్యూరిటీ అండ్ ఆల్ అప్‌గ్రేడ్స్. దట్స్ ఇట్. సో, ఇలా మనం పెట్టుకోవచ్చనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు సివియారిటీ, సస్పెండ్, సూపర్‌సీడెడ్ కూడా ఉంది. సూపర్‌సీడ్ అయిన అప్డేట్స్‌ని తీసుకోకుండా ఉంటదనమాట. సో, మనకు సూపర్‌సీడ్ అయిన అప్డేట్స్ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అది ఆల్రెడీ సూపర్‌సీడ్ అయిపోయింది కాబట్టి కొత్త అప్డేట్స్ మనం తీసుకుంటాం. కాబట్టి ఇది ఆప్షన్ మనం పెట్టుకోవాలి. దానికోసం మనం నో పెట్టామంటే ఇక్కడ సో, సూపర్‌సీడ్ కాని అప్లికేషన్స్ అంటే సూపర్‌సీడ్ కాని ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటదనమాట. ఇన్ కేస్ ప్యాచ్ ఆల్రెడీ సూపర్‌సీడ్ అయిపోయిందంటే అది ఇంక్లూడ్ చేసుకోదు. సో, మనం రిక్వైర్డ్ పెట్టాం కాబట్టి సూపర్‌సీడ్ అయిన ప్యాచెస్ కూడా కొన్ని వాటికి రిక్వైర్డ్ ఉంటాయి గదా! సో, అది ఆటోమేటిక్‌గా తీసుకుంటదనమాట. మనం పర్టిక్యులర్‌గా ఈ ఆప్షన్ మనం పెట్టామంటే సూపర్‌సీడ్ అయిన ప్యాచెస్‌ని మనం తీసుకోకుండా ప్రెజెంట్ ఎనేబుల్ ఉన్న ప్యాచెస్ మాత్రమే తీసుకుంటదనమాట. ఓకే. సో, అది. ఇంగా టైటిల్ అంటే పర్టిక్యులర్‌లీ ఆహ్, సంథింగ్ ఒక ప్యాచెస్‌ని మనం డిప్లాయ్ చేయాలన్నప్పుడు మనం టైటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుములేటివ్ మనం అనుకున్నాం అనుకో. సో, టైటిల్ పెడతామనమాట. అలా పెట్టుకోవచ్చు పర్టిక్యులర్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు క్లాసిఫికేషన్స్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి యూయూపీ ప్రిఫరెన్స్. సో, యూయూపీ ప్రిఫరెన్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఇన్ కేస్ మీరు విండోస్ 11, 22H2 తర్వాత మీరు డిప్లాయ్ చేయాలనుకున్నారంటే ఆ ఓఎస్‌కి మీరు యూయూపీ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. సో, విండోస్ 10కి అయితే అవసరం లేదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వెండర్ పర్టిక్యులర్‌గా మీరు ఒక వెండర్‌కి మాత్రమే ప్యాటర్న్స్‌ని మనం చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడోబీ తీసుకుంటే ఈ ఏడిఆర్ అనేది ఓన్లీ అడోబీ ప్యాటర్న్స్‌కి మాత్రమే మీరు క్రియేట్ చేస్తున్నట్లయితే వెండర్ వచ్చేసి మీరు అడోబీ పెట్టుకోవచ్చనమాట. లేదంటే మైక్రోసాఫ్ట్ పెట్టుకోవచ్చు. సో, మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో, ఏం పెట్టలేదంటే ఇది అన్నీ తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాచెస్‌లో అడోబీ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది గదా! సో, 2 తీసుకుంటదనమాట. సో, అట్లా వద్దు నాకు ఓన్లీ మైక్రోసాఫ్ట్ ప్యాచెసే నాకు కావాలన్నప్పుడు సో, మీరు ఇది సెలెక్ట్ జేసుకోవచ్చు. ఓకే. సో, అది కంప్లీట్‌గా అయిపోయింది. సో, ప్రివ్యూ ఉంది. సో, ఇన్ కేస్ మీరు ప్రివ్యూ నొక్కారంటే ఏ ప్యాచెస్ ఇంక్లూడ్ అయినాయో ఇది చూపిస్తదొకసారి. సో, మనం ప్రివ్యూ చూద్దాం. మనకు తెలుస్తుంది. చూసారు గదా! ఇక్కడొచ్చేసి మనకు క్యుములేటివ్ అప్డేట్ ఆగస్ట్ 1 ప్యాచ్ ఇంక్లూడ్ అయింది. అండ్ మిస్‌లీనియస్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇది కూడా ఇంక్లూడ్ అయింది. సో, మనకొచ్చేసి 2 ప్యాచెస్ ఇంక్లూడ్ అయినాయన్నమాట. ఓకే. సో, ఇలా మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. ఏమేమి ఇంక్లూడ్ అయినాయో మీరు పెట్టిన కాన్ఫిగరేషన్ బట్టి మీకు ఏం ప్యాచెస్ ఇంక్లూడ్ అయినాయో మీరు చూసుకోవచ్చన్నమాట ప్రివ్యూ నొక్కి. సో, నెక్స్ట్ ఎవల్యూషన్ ఇదొచ్చేసి మనకు యాక్చువల్‌గా ఇదొచ్చేసి షెడ్యూల్ అన్నమాట. ఈ రూల్ అనేది. సో, ఈ రూల్ అనేది ఎప్పుడు మీరు రన్ చేయాలి అనేదన్నమాట ఉంటుంది. సో, ఇదొచ్చేసి రన్ ఆన్ షెడ్యూల్ మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచ్ ట్యూస్‌డే వచ్చిందనుకో. సో, ట్యూస్‌డే కాకుండా వెడ్నెస్‌డే పెట్టుకోవచ్చన్నమాట. బై డిఫాల్ట్ ఇదొచ్చేసి సెకండ్ వెడ్నెస్‌డే రన్ అవుతుంది. సెకండ్ ట్యూస్‌డే మనకి ప్యాచెస్ వస్తాయి కాబట్టి సెకండ్ వెడ్నెస్‌డే ఇది రన్ అవుతదన్నమాట బై డిఫాల్ట్‌గా. మీరు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, ఇదొచ్చేసి మీరు కావాలంటే డోంట్ రన్ ఆటోమేటిక్‌గా రన్ పెట్టుకొని మీకు నచ్చినప్పుడు మీరు రన్ చేసుకోవచ్చనమాట.
లేదంటే ఆఫ్టర్ సింక్రనైజేషన్ అయిన వెంటనే ఇది రన్ చేసుకోవచ్చు రూల్ అనేది. ఓకే. సో ఫైన్. సో నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ టైమింగ్స్ అనమాట. సో మనం ఇందాక అంటే మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా! యూటీసీ టైం పెట్టుకుంటే మంచిదని చెప్పేసి. సో యూటీసీ పెడుతున్నాము. సో యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను ఇస్తున్నా. సో ల్యాబ్ పర్పస్ కాబట్టి. సో మీరైతే ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూటీసీ అయిన తర్వాత 4 అవర్స్, 5 అవర్స్ మనం పెట్టేసుకొని డిలే. దాని తర్వాత మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో నేనైతే యాస్ సూన్ యాస్ పాసిబుల్ పెడుతున్నా. బికాస్ ఇట్స్ ఎ ల్యాబ్ పర్పస్. నెక్స్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. సో మీరు హైడ్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. అంతా మీ ఇష్టం. సో నేనైతే ఆల్ నోటిఫికేషన్ పెడుతున్నా. ఇన్‌స్టాల్ బిహేవియర్ పెడుతున్నా. ఓకే. సో నో సప్రెసింగ్ రీబూట్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ రీ ఎవల్యూషన్ అనమాట. సో రీబూట్ అయిన తర్వాత కూడా మనకు ఎవల్యూషన్స్ మళ్ళా ట్రిగర్ చేయాలన్నప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇది పెట్టుకుంటున్నా నేను. సో నెక్స్ట్ హైలైట్స్ నార్మల్ డిఫాల్ట్ వదిలేస్తున్నా. సో ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ అనమాట. సో మనం కొత్త డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి కదా! సో కాబట్టి మనము ఆ ఎస్‌యూఎస్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవడానికి డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ నేమ్ ఇస్తాం. సో ఆగస్ట్ 25. సో నెక్స్ట్ వచ్చేసి పాత్ మనం ప్రొవైడ్ చేయాలి. ఈవెంట్స్ పాత్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో మనం వచ్చేసి బ్రౌజ్ చేద్దాం. సో ఎస్ఎస్సిఎం రిపాజిటరీ మనం పెట్టుకోవచ్చు. సో సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మనం వచ్చేసి న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. ఆగస్ట్ ప్యాచెస్ అని చెప్పేసి. సో ఇన్‌సైడ్ ఆగస్ట్ ప్యాచెస్ మనం ఫోల్డర్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆగస్ట్ అని చెప్పేసి మనము ఏడీఆర్స్ కోసం. ఓకే. మనం ఈ ఫోల్డర్‌ని ప్రొవైడ్ చేద్దాం. సో ప్రియారిటీ నేను హై ఇస్తున్నా. ఎందుకంటే ఇది ప్యాచెస్ కాబట్టి బై డిఫాల్ట్ మీడియం ఉంటుంది. సో హై ప్రియారిటీలో మనకు డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం డీపీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రియేట్ అయిన తర్వాత డీపీకి సెండ్ చేయాలి కదా! సో డీపీ సర్వర్. అండ్ దెన్ నెక్స్ట్ డౌన్లోడ్ లొకేషన్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ ఓన్లీ. సో ఇన్ కేస్ మీరు డబ్ల్యూఎస్ఎస్ సర్వర్‌ని సెపరేట్‌గా వాడి అక్కడి నుంచి మీరు సింక్ చేస్తున్నారంటే మీరు ఆ సర్వర్ లొకేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్. డౌన్లోడ్ సెట్టింగ్స్. సో ఇది వచ్చేసి మనకు యూజర్ సైడ్ డౌన్లోడ్ సెట్టింగ్స్. సో మనం వచ్చేసి డీపీలోనే ఉంటే ఇన్‌స్టాల్ చేసుకొని ఇస్తున్నాం. సో ఇన్ కేస్ నెట్ నుంచి తీసుకోవాలంటే మనం ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ క్లయింట్ మీటెడ్ నెట్ కూడా మీరు అలౌ చేయాలనుకుంటే లాస్ట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది సమ్మరీ కంప్లీట్‌గా. సో నెక్స్ట్ ఓకే. సో మనకైతే ఏడీఆర్ క్రియేట్ అయింది. సో బై డిఫాల్ట్ ఇది షెడ్యూల్ ఉంది కదా! సో ఓకే. సో ఇది నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారం రన్ అవుతది. కానీ నాకిప్పుడు వెంటనే కావాలి కాబట్టి నేను రన్ చేస్తున్నా మాన్యువల్‌గా. ఓకే. సో మాన్యువల్‌గా రన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ నౌ కొట్టేస్తే రన్ అవుతుందన్నమాట ఇది. ఓకే. సో మీరు దీనికి ఒక లాగ్ ఫైల్ కూడా ఉంటుంది సెపరేట్‌గా. సో ప్రతి ఒక్క దానికి లాగ్ ఫైల్స్ ఉంటాయి. మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి సెపరేట్‌గా లాగ్ ఫైల్ మనకుండేది ఏమి అంటే సో మనకొచ్చేసి రూల్ ఇంజిన్ అని చెప్పేసి ఒక లాగ్ ఫైల్ అయితే మనకుంటుంది. ఇది రూల్ ఇంజిన్ అన్నమాట దాని పేరు. అంటే మనం ఏడీఆర్ అంటే రూల్ కదా! అది ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ రూల్. ఆ రూల్ కోసం ఈ రూల్ ఇంజిన్ ఉంటదన్నమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా ఈ ఏడీఆర్‌ని. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ నౌ. సో ఇప్పుడు ఇనిషియేట్ అవుతుంది చూసారు కదా! సో వెన్ న్యూ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఆర్ ఫౌండ్ బై ది రూల్, ది సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ విల్ బి యాడెడ్ టు ది గ్రూప్ అని చెప్తుందన్నమాట. సో ఓకే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిప్లాయ్‌మెంట్ సెట్టింగ్స్ అని కూడా మనకు ఆల్రెడీ తీసుకున్నది. సో రూల్ ఇంజిన్‌కి వచ్చామంటే ఇక్కడ చూసారు కదా! సో డిప్లాయ్‌మెంట్ మనకు వచ్చేసింది ఇక్కడ. రూల్ అయితే మనకు యాడ్ అయిపోయింది. హ్మ్. ఒకసారి నేను ఎక్కడ స్టార్ట్ అయింది ఇది 47 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూసారు కదా! ఫౌండ్ వన్ రూల్ అన్నమాట. రూల్ ఇంజిన్ నుంచి ఒక రూల్ అయితే ఎక్స్‌పాండ్ చేస్తున్నా పెద్దగా. సో ఒక రూల్ అయితే ఫౌండ్ అయింది. ఇన్‌బాక్స్‌లో ఉంటది. మనకు పడిందన్నమాట ఇక్కడ రూల్ వచ్చేసి. దాని తర్వాత ఏమైంది? ఒక సెట్ చేసుకుంటుంది కంప్లీట్‌గా. దాని తర్వాత ఏం చెప్తుంది? డిప్లాయ్‌మెంట్స్ అని చూసుకుంటుంది. అప్డేట్ క్లాసిఫికేషన్ చూసుకుంటుంది. సో ఫైనల్‌గా ఏం చెప్పింది? 2 అప్డేట్స్ ఉన్నాయి కదా! ఆల్రెడీ మనం ప్రివ్యూలో చూసాం కదా! మనకు 2 అప్డేట్స్ మనకొచ్చాయి. కాబట్టి ఇది కూడా 2 అప్డేట్స్ వచ్చాయని చెప్తదన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? డౌన్‌లోడ్ చేస్తుంది కంటెంట్‌ని. ఓకే. చూసారు కదా! కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటుంది. సో వన్స్ కంటెంట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత డిప్లాయ్‌మెంట్ కూడా చేస్తదన్నమాట. ఓకే.
సో చూద్దాం. వీడియోని స్కిప్ చేసి మనం డిప్లాయ్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చెక్ చేసుకుందాం. ఓకే. ఓకే. మనకైతే ఇది అయిపోయింది. సో మనం చూడాలి ఒకసారి. సో మనకేమైంది 2 అప్డేట్స్ ఉన్నాయని చెప్పింది కదా ఇంతకుముందు. యాహ్! 2 అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పింది. సో దాని తర్వాత డౌన్‌లోడ్ చేస్తుంది. డౌన్‌లోడింగ్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో 2 అప్డేట్ కూడా డౌన్‌లోడ్ అయిపోయింది. దాని తర్వాత అప్డేటింగ్ ప్యాకేజ్. సో ఇది డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ క్రియేట్ చేస్తుంది కదా! ఎస్‌విజి గ్రూప్‌కి. సో ఆ ప్యాకేజ్‌ని అప్డేట్ చేస్తుంది. ఇక్కడ చూసారా డౌన్‌లోడ్ యాక్షన్ కంప్లీటెడ్ ఫర్ ది ఆటో డిప్లాయ్‌మెంట్. సో డౌన్‌లోడ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది క్రియేటింగ్ ఎస్‌విజి సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్ ఫర్ ఏడీఆర్. సో అది గ్రూప్‌ని క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో 2 అప్డేట్స్ ఆర్ డౌన్‌లోడెడ్ అండ్ విల్ బి యాడెడ్ టు డిప్లాయ్‌మెంట్. సో గ్రూప్ అయితే క్రియేట్ అయిపోయింది. న్యూ అప్డేట్ గ్రూప్ వచ్చేసి క్రియేట్ చేసుకుంది 2 అప్డేట్స్‌తో. సో డిప్లాయ్‌మెంట్ కూడా క్రియేట్ చేస్తుందన్నమాట. వి నీడ్ టు క్రియేట్ ఎ న్యూ డిప్లాయ్‌మెంట్. ఓకే. సో న్యూ డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ చేయాలంటుంది. సో డిప్లాయ్‌మెంట్ కూడా క్రియేట్ చేసుకొని సక్సెస్‌ఫుల్లీ డిప్లాయ్డ్ అయిపోయింది కూడా. దాని తర్వాత డిలీటింగ్ రూల్. సో ఇది ఇన్‌బాక్స్ నుంచి దీన్ని పీకి పక్కన పడేస్తదన్నమాట. ఎందుకంటే పని అయిపోయింది కదా! సో పని అయిపోయిన తర్వాత పీకి పక్కన పడేయడం. సో అంతా పని అయిపోయింది. పాపం ఇంతసేపు కష్టపడింది కాబట్టి ఇంక పనుకుంటుంది పోయి. సో స్లీపింగ్ ఫర్ 15 మినిట్స్. ఆడికి మనం చేసిన ఏడీఆర్ డిప్లాయ్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో లాగ్ ఫైల్ అయితే బానే ఉంది. మనము చూద్దాం ఒకసారి ఏం చేసిందో ఇది. సో సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో గ్రూప్ నేమ్ ఇలా ఉంటదన్నమాట. మనం ఇచ్చిన పేరు దాంతో పాటు డేట్ వస్తుంది. దాంతో పాటు టైమ్ వస్తదన్నమాట. సో టైమ్ అంటే మనం ఎప్పుడు రూల్ అయితే రన్ అవుతుందో ఆ టైమ్ అని మనకు పడతదన్నమాట ఇక్కడ. ఓకే. ఇట్లా మనకు గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో 2 అప్డేట్స్ ఉన్నాయి గ్రూప్‌లో. సో డిప్లాయ్‌మెంట్ కూడా కలెక్షన్ ఒక డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మీరు డిప్లాయ్‌మెంట్ కూడా మనకు ఎళ్ళిపోయిందన్నమాట. డిప్లాయ్ చేసింది. సో ప్యాకేజ్ విషయానికొస్తే ప్యాకేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో అది డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే. సో మొత్తానికి మనకైతే ప్యాకేజ్ క్రియేట్ అయిపోయి డిప్లాయ్ కూడా చేసిందన్నమాట. సో మానిటరింగ్‌లోకెళ్ళామంటే మనం చూసుకోవచ్చు స్టేటస్, డిప్లాయిడ్, రిక్వైర్డ్. సో ప్రస్తుతానికైతే ఇది ఆహ్, ఎలా ఉంటదంటే అన్‌నోన్‌లో ఉంది గదా! సో మనమొచ్చేసి పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత మనకు డిప్లాయ్‌మెంట్ అనేది జరుగుతాయన్నమాట. సో మనం వచ్చేసి పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేద్దాం. సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాలిసీ. దాని తర్వాత ఒక డివైస్ తీసుకుందాం. డివైస్‌లో కూడా మనం పాలిసీస్‌ని మనం అప్డేట్ చేద్దాం. సో డివైస్‌లో కూడా మనం పాలిసీస్‌ని అప్డేట్ చేద్దాం. సో వచ్చేసి మనకు మిషన్ పాలిసీ. దాని తర్వాత అప్డేట్ స్కాన్ అండ్ దెన్ అప్డేట్ ఎవల్యూషన్. ఓకే. సో మనమైతే పాలిసీస్ రన్ చేసాము. సో ఇంగది దాని పనే. పాలిసీస్ రావాలి, డౌన్‌లోడ్ కావాలి, దాని తర్వాత ట్రిగ్గర్ కావాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఓకే. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేంజెస్ మనకి నోటిఫికేషన్‌తో వచ్చింది. సో డౌన్‌లోడింగ్ అంటుంది. మనం ఏం డౌన్‌లోడ్ అవుతుందో ఏమో చూడాలి ఒకసారి. సో సాఫ్ట్‌వేర్ సెంటర్‌కెళ్దాం. చూసారా అప్డేట్స్ 2 ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు ట్రిగ్గర్ అయినాయి పాలిసీస్. మనకు ఇచ్చిన 2 అప్డేట్స్ కూడా డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్‌స్టాలింగ్ అప్డేట్. ఇక్కడ కూడా ఇన్‌స్టాలింగ్ అవుతూ ఉంది అప్డేట్. సో ఇదొక ఒక మెషిన్. సో మనం రెండో మెషిన్ కూడా చూద్దాం ఒకసారి. రెండో మెషిన్‌లో ఏం జరుగుతుంది? మనం పాలిసీస్ ట్రిగ్గర్ చేసాము ఎస్‌సిసిఎం సైడ్ నుంచి. డివైస్ సైడ్‌లో ట్రిగ్గర్ అయిపోయుంటే మంచిదే. లేదంటే మళ్ళా మనం ట్రిగ్గర్ చేద్దాం. సో సెకండ్ మెషిన్ ఎందుకో చాలా టైం తీసుకుంటుంది లాగిన్ అవ్వడానికి. ఫస్ట్ మెషిన్ మాత్రం టక్కన లాగిన్ అయిపోతుంది. దీనికేమన్నా కొంచెం తిండి తక్కువైందేమో. కొంచెం తిండి పెట్టాల. అంటే మనం ర్యామ్ ఇవ్వాలన్నమాట. సో దీనికి మెషిన్‌కి తిండి అంటే ర్యామే గదా! సో ర్యామ్ ఎక్కువుంటే ఫాస్ట్‌గా రన్ చేస్తుంది. ర్యామ్ బాలేకపోతే స్లో ఉంటే స్లోగా రన్ అవుతుంది.
సో నోటిఫికేషన్స్ ఇంకా దీనికి ట్రిగర్ కాలేదు, ఎంటీగానే ఉంది. సో లెట్స్ సీ. మనం ఫస్ట్ డివైస్లో చూద్దాం ఒకసారి ఇన్స్టాల్ అయిందా. ఓకే, స్టిల్ ఇన్స్టాలింగ్, పెండింగ్ వెరిఫికేషన్ అంట, ఏదైతే ఇన్స్టాలింగ్ అంట. సో ఇన్స్టాల్ అవుతాయి. డివైస్ మెషిన్ 2 సాఫ్ట్వేర్ సెంటర్. ఓకే, ఏదో నోటిఫికేషన్ ఏదో ఒకటి వచ్చింది, సేమ్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, డౌన్లోడ్ అవుతున్నాయి అనమాట ఇవి కూడా. సో ఇన్స్టాలింగ్ అండ్ డౌన్లోడింగ్. సో మిషన్ 2లో కూడా మనకు పాలసీస్ అనేది మనకు ట్రిగర్ అయినాయి. సో ఇక్కడ కూడా మనకు అప్డేట్స్ అనేది మనకు ట్రిగర్ అయిపోయి ఇన్స్టాల్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఫైన్. సో మనకైతే ఇది వీడియో సక్సెస్ అని చెప్పాలి, ఎందుకంటే మనకు ఏడిఆర్ కూడా క్రియేట్ అయ్యి ట్రిగర్ అయింది, అలాగే పాలసీస్ కూడా ట్రిగర్ అయ్యి మనకు అప్డేట్స్ కూడా మెషిన్లో మనకు వస్తున్నాయి కదా. సో ఇన్స్టాల్ అవుతున్నాయి, ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది రీబూట్ అవుతుంది నార్మల్. సో మనకైతే కంప్లీట్గా ఏడిఆర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిప్లాయ్ చేయాలనేది కూడా కంప్లీట్ వీడియో. సో మీకైతే ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.